లివిల్ సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కూడా రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి. వాస్తవానికి రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు. దాదాపు సగం వరకు రైతులకి ఇంకా అందలేదు. కానీ ప్రభుత్వం పూర్తయిపోయిందని అబద్ధాలు చెప్తుంది. ఇది అబద్ధం కాదు, నిజం, మాకు మాఫీ జరగలేదు, మీరు రుణమాఫీ చేయాల్సిందే ఖచ్చితంగా అంటూ రైతులు రోడ్డెక్కితే ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తుంది. వాళ్ళు రాకుండా అడ్డుకుంటుంది, ప్రజాభవన్ చుట్టూ కంచెలు వేస్తుంది. అంటే వీటన్నిటిని కూడా దేనికి సంకేతాలుగా ఇవాళ భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక ముందు రుణమాఫీకి సంబంధించిన ప్రసక్తే ప్రభుత్వం నుంచి రాదు అని అనుకోవాలా, ఏమనుకోవాలి? దాదాపు 19 లక్షల పైచిలకు రైతులకు ఇంకా 2 లక్షల వరకు కూడా రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. వారందరికీ కూడా స్పష్టమైన హామీ కానీ వారికి కనీసం ఒక ఈ టెక్నికల్ అంటే ఈ సమస్య ఉంది, వీరికి కమిటీ చేస్తున్నాం, లేదంటే ఈ సమస్య మీరు దీన్ని పూర్తి చేస్తే మీకు రుణాలు మాఫీ చేస్తామనో, లేదంటే ఇగో పలాని డేట్ రోజు మీకు రుణాలు మాఫీ చేస్తామనో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి చెప్పలేదు. దానికి ఒక లైన్ అంటూ కానీ ఒక డెడ్ లైన్ అంటూ కానీ ఏది పెట్టలేదు. మేము అబద్ధాన్ని వాస్తవం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం. అందులో భాగంగానే మంత్రి ఒక మాట, ముఖ్యమంత్రి ఒక మాట, అధికారులు ఒక మాట చెప్తున్న తీరు మన ప్రధానంగా కనిపిస్తుంది. వాళ్ళ మాటలే ఇవాళ రైతులను ఆందోళన వైపు తీసుకొచ్చిన పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. అంటే 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేసినాం, అయిపోయిందిగా, మొత్తం అయిపోయిందని చెప్పారు. అంటే వారే 46,000 కోట్లు అవసరం అని చెప్పేసి వారు చెప్పారు. కానీ చివరికి 18,000 కోట్లు మాత్రమే రుణాలు మాఫీ చేశారు. అది కూడా తూతూ మంత్రంగా ఒక 30-35% మాత్రమే రుణాలు మాఫీ చేయడంతో మిగతా వారంతా కూడా మాకెందుకు కాలే, మేము కూడా అర్హులమే కదా, మాకేమైంది, మా సమస్య ఏంటి, మాకు టెక్నికల్ ఇష్యూస్ ఉందా, లేదంటే మా ఇంట్లో ఎవరికైనా నిబంధనలు మాకు వర్తిస్తాయా, ఎలాంటి నిబంధనలు మాకు వర్తిస్తాయి అనేది ఒక ఆందోళన ఆవేశంతో కూడిన నిరసనే ఇవాళ ప్రజాభవన్కు పిలుపని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో ప్రజా వ్యతిరేక పాలనగా ఒక 9 నెలల కాలంలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మూట కట్టుకుందనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఇది ఖచ్చితంగా మూట కట్టుకుందని చెప్పుకోవచ్చు. గతంలో వ్యవసాయం పండుగ చేస్తే ఇవాళ వ్యవసాయం దండుగానే స్థితికి తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాగు విస్తీర్ణం తగ్గింది. అంతేకాకుండా రైతులంతా కూడా వ్యవసాయం చేయాలంటేనే ఇవాళ ఇష్టపడని పరిస్థితి మనకి ఇవాళ రాష్ట్రంలో ఉంది. రైతులు రోడ్డెక్కారంటే వారి పరిస్థితి అర్థమవుతుంది. అందుకే ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదని సామెత ఉంది. అది వాళ్ళ అక్షరాల ఈ ప్రభుత్వానికి అచ్చొచ్చినట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే వాళ్ళ రైతులను కనీసం కూడా కంటతడి పెట్టుకున్న పరిస్థితులు వాళ్ళ చాలా చోట్ల కనిపిస్తుంది. బ్యాంకుల చుట్టూ తిరిగి వారు నిరసించిపోయి ఆందోళన చెంది, వారు ఆవేదన చెంది ఇంట్లోనే వారు ఇబ్బందులు పడుతున్న తీరు కూడా మనకు కనిపిస్తుంది. అటు ఒకవైపు వ్యవసాయం పనులు చూసుకోవాలా, ఇటు మరోవైపు 2 లక్షల రూపు రుణాలు మాఫీ చేస్తారని ఇటు అధికారుల చుట్టూ తిరగాల, ఏది అర్థం కాక ఇవాళ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా వారంతా కూడా ఇవాళ రైతులంతా చెప్తున్నారు, వారంతా ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటి అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి కూడా వారంతా మండిపడుతున్నారు. ఇవాళ మార్పు అంటే ప్రధానంగా మార్పు ఇవాళ రైతులకే తీసుకొచ్చాడు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కూడా